అర్థం చేసుకుని క్షమించండి నాన్న. నాన్న, మీరు మాట్లాడట్లేదని అమ్మ చాలా బాధపడుతుంది. దయచేసి అమ్మతో మాట్లాడండి నాన్న, ప్లీజ్. నేను అంతకంటే బాధను చూస్తున్నాను. ఏమండి, మీరెంత కోపాన్ని చూపించినా తట్టుకోగలను, కానీ మీ మౌనాన్ని భరించే శక్తి నాకు లేదండి. ఒక ఆడపిల్ల ప్రాణాలని, జీవితాన్ని నిలబెట్టడం కోసమే చిన్నోడికి ప్రేమకి పెళ్లి చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ప్లీజ్ అండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడం కోసం చేశాను అంటున్నావు. చివరికి ఏమైంది? నిలబడ్డాయి జీవితాలు? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఆ అమ్మాయి దారిన అమ్మాయి పోయింది, వీడి దారి వీడిది అయిపోయింది. ఆ అమ్మాయి జీవితం నిలబడ్డం కాదు, వీళ్ళ ఇద్దరి భవిష్యత్తులు శూన్యంగా మారిపోయాయి. కాదు, నువ్వు మార్చేశావు. ఏమండి ఏమండి అంటే అన్నానంటారు గాని ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదండి. 25 ఏళ్లుగా 2 కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. మరి వీళ్ల పెళ్లి నిజం బయటపడిన రోజున ఇలా కాకుండా ఎలా జరుగుతుందనుకున్నావు? నువ్వు మన 25 ఏళ్ల నమ్మకాన్ని మోసం చేయడం మాత్రమే కాదు, బంగారం లాంటి నా కొడుకు జీవితాన్ని పణంగా పెట్టావు. అయ్యో లేదండి, ఇద్దరి జీవితాలు బాగుంటాయి అనుకున్నాను, అనుకున్నట్టుగా బాగున్నాయి కూడా. ఇద్దరు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నారు. ఇప్పుడున్నాయా? రేపటి నుంచి ఉంటాయా? నాన్న, నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దయచేసి మీరు బాధపడకండి, అమ్మని బాధ పెట్టకండి. రే, బాధపడొద్దని నువ్వు చెప్తున్నావురా, మరి నీ మనసులో ఉన్న బాధకి ఏమని సమాధానం చెప్తావు? ఆ బాధను నువ్వు ఎలా మర్చిపోతావు? ఎలా దాటగలవు? మీరందరూ మీ అమ్మ మీద కోపంగా ఉన్నానని మాత్రమే చూస్తున్నారు, కానీ నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది అని నేను పడుతున్న బాధ మీకెవ్వరికీ అర్థం కావట్లేదు. అదే నాకు ఇంకా బాధగా ఉంది. రే చిన్నోడా, ఎలా జరిగినా, ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా నువ్వు ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టావు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ప్రేమ నీ భార్య. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 3 ముళ్లతో ఒక్కటైన మీరు 100 ఏళ్లు కలిసి బతకాల్సిందే. నీ భార్యని నీ జీవితంలోకి, ఇంట్లోకి తిరిగి తెచ్చుకునే దారేంటో నువ్వే చూసుకో. చూడవే మంచితనమన్నది అందనంత దూరం, నేలపై నిజమే నేరం. ఎందుకంటూ అడిగితే జరిగే నీ చందమామ రావే ప్రేమ చూడవే. హే దయ్యం, దారుణాలు చూడవే. మరి లేకపోతే ఏంటే? చిన్న విషయానికి అలిగి తుర్రుమంటూ మీ ఇంటికి వచ్చేస్తావా? ఏంట్రా చిన్న విషయమా? అంతమంది ముందు నువ్వు మాట్లాడిన మాటలు చిన్న విషయమా? అందరిలో నన్ను అవమానంతో చచ్చిపోయేలా చేయడం నీకు చిన్న విషయమా? ఛ,
చెప్పాను కదా బంగారం, మీ నాన్న మా అమ్మని అలా తప్పుగా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. నువ్వు అర్థం చేసుకోవాలి కదా బంగారం. ఏం చెప్పావురా? నువ్వు నాకు ఏమని చెప్పావు? కళ్యాణ్ గాడి విషయాన్ని నేను మర్చిపోయాను, నా మైండ్లోంచి ఎప్పుడో తీసేశాను, నువ్వు కూడా నీ మైండ్లోంచి తీసేసి ప్రశాంతంగా ఉండు అని చెప్పావా? మరి ఎక్కడ తీసేసావురా? ఆ విషయాన్ని నీ మైండ్లో నుంచి ఎక్కడ తీసావు? నీకు కోపం రాగానే కళ్యాణ్ గాడి ప్రస్తావన తీసుకొచ్చావంటే ఆ విషయం నీ మనసులో అలాగే ఉన్నట్టే కదా. కళ్యాణ్ గాడితో వెళ్లిపోయిన దానిలా నువ్వు నన్ను చూస్తున్నట్టే కదా. మరి మనస్ఫూర్తిగా నేను జీవితాంతో నీతో మరి లేకపోతే ఏంటే? మరి లేకపోతే ఏంటే? చేయగలనురా. దాదాపుగా 1 సంవత్సరం ప్రయాణం మంది. ఇన్ని రోజులుగా నువ్వు నన్ను చూస్తున్నావు. నేనేంటో తెలీదా నీకు? నేను నీ మనసులో బాధని దూరం చేసి హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నానే తప్ప నీ మనసుని బాధ పెట్టేలా నేను ఎప్పుడైనా ప్రయత్నించానా చెప్పు? మరిదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం దేవుళ్ల వల్లే కాలేదు. ఉరిమి చూసి చేతుల్లో అస్త్రాల్ని ఉపయోగించి భస్మం చేశారు, బీవత్సం చేశారు. మరి నేనంత చెప్పు? నా మాట కోసం నువ్వు నన్ను వదిలేసి వచ్చేస్తావా చెప్పు? క్షమించడం, అర్థం చేసుకోవడం లేకపోతే ప్రేమ అనే ఎమోషన్కి అర్థమే ఉంటుంది. నేను మాట జారాను, తప్పే ఒప్పుకుంటున్నాను. కానీ సారీ చెప్తున్నాను. ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఈ అపార్థాలని, దూరాల్ని దాటి కొత్త ప్రయాణాన్ని మొదలు పెడదాం. మళ్ళీ మాట జారను, నీ కంట కన్నీళ్లు రానివ్వను. ప్రేమ, మన ఇంటికి వెళ్దాం పద. నా ఇంటికి రావడానికి, నా మేనకోడల్ని నా ఇంటి నుంచి తీసుకెళ్ళడానికి ఎంత ధైర్యం రా నీకు? నా భార్య నేను తీసుకెళ్తున్నా. రేయ్, ఏంట్రా ఏంట్రా నీ భార్య? నడవరా, నడు, మర్యాదగా ఇక్కడి నుంచి నడు. అత్త, అది కాదత్తా. వీడు మరి ప్రేమ, మన ఇంటికి వెళ్దాం పద. నా ఇంటికి రావడానికి, నా మేనకోడల్ని నా ఇంటి నుంచి తీసుకెళ్ళడానికి ఎంత ధైర్యం రా నీకు? నా భార్య నేను తీసుకెళ్తున్నా. రేయ్, ఏంట్రా ఏంట్రా నీ భార్య? నడవరా, నడు, మర్యాదగా ఇక్కడి నుంచి నడు. అత్త, అది కాదత్తా. వీడు మళ్ళీ ఇంకొకసారి నిన్ను మాయ చేయడానికే వచ్చాడు ప్రేమ. వీడి మాటలు నమ్మి మరోసారి మోసపోకు. నువ్వేం బాధపడకు, రా లోపలికి రా. అత్త, అది కాదత్తా. నా భార్య నాకు దూరం చేయొద్దు. ప్రేమ లేకుండా